సాధారణంగా మనం పగటిపూట పనిచేసినప్పుడు మధ్యాహ్నానికి కాస్త అలసటగా ఉంటుంది. ఆ సమయంలో కునుకు తీస్తే ఆ తరువాత తాజాగా అనుభూతి పొందొచ్చు. రోజులో ఈ రకమైన పవర్ నాప్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది శారీరక మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. రోజంతా పనిచేసిన తర్వాత విపరీతంగా అలసిపోయినట్టు అనిపిస్తే ఏకాగ్రత కోసం కూడా పవర్ నాప్ తీయొచ్చు. కొందరు మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలు నిద్రపోతారు. కానీ పని నుంచి విరామం తీసుకోవటం బదులుగా కొన్ని నిమిషాలు నిద్రపోవటం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పగటిపూట పవర్ నాప్ తీసుకోవడం అలసటను అధిగమించడానికి ఉత్తమమైన మార్గం. ఇది మెదడు, శరీరం రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక చిన్న పవర్ నాప్ ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల పనిపై బాగా దృష్టి పెట్టగలరు. అంతేకాదు పగటిపూట నిద్రపోవడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుంది. మెదడు కొత్త మార్గాల్లో ఆలోచించడానికి సహాయపడుతుంది. మరింత శక్తివంతంగా ఉంటారు. ఇది అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి మెదడును ఉత్తేజపరుస్తుంది. పగటిపూట నిద్ర శక్తి స్థాయిలను పెంచుతుంది. రోజంతా పని చేస్తున్నప్పుడు అస్సలు అలసటగా అనిపించదు. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రించడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోతే నిద్ర లేవగానే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ కొన్ని నిమిషాల పగటి నిద్ర గుండెకు మేలు చేస్తుంది. సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. కొంతసేపు పడుకున్న వారిలో వారి పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపక శక్తి లాంటి అంశాలలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్రపోయి లేచిన తరువాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. పరిశోధనలకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉంటాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తరువాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కొనుకు తీసిన తరువాత వారు ఆ లెక్కలను సులభంగా సాల్వ్ చేయగలిగారు. వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువసేపు నిద్రపోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకుదనం కనిపించలేదట. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. నిద్ర సరిగ్గా రానివారు, కావలసినంత నిద్రపోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటున్నారు. షిఫ్ట్లలో ఉన్నవారు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టని పెద్ద వయసు వారు కూడా ఈ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్ లో పనిచేస్తున్న వాళ్ళు షిఫ్ట్ మధ్యలో కొద్దిసేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలగదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వరలోనే పరిస్థితి మారిపోతుంది. చురుకుదనం పెరుగుతుంది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోవటం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవాళ్లు భోజన విరామ సమయంలో చిన్నగా కొనుకు తీయడం మంచిది. ఓ 15-20 నిమిషాల నిద్ర మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా, మానసికంగా కొత్త ఉత్సాహం వస్తుంది. పనిలో నాణ్యతతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. పగటి నిద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా విద్యార్థులు మధ్యాహ్నం పూట 15 నుంచి 20 నిమిషాలు పడుకుంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయంటున్నారు. మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధ్యాహ్నం నిద్ర వల్ల హార్మోన్ల అసమతుల్యత దూరమవుతుంది. దీనివల్ల థైరాయిడ్, PCOS, మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరం నీరసంగా ఉన్నప్పుడు కూడా పగటిపూట నిద్ర మంచిదే.